దయ్యాలు వేదాలు వల్లించటం అనే మాట మనం పదే పదే వింటాం. మీరు ఏమైనా చూసారా ఎప్పుడైనా? ఈ రోజున గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో గౌరవప్రదమైన జీవితానికి మారు పేరైన అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు అనే దెయ్యం వేదాలు వల్లించింది. అందుకు చూసారా, దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే అది. ఏం చెప్పాడు ఆయన? గౌరవ మా తమ్ముడు లేదా మా అన్న అంటాడు కదా అందరిని, ఆయన మా అన్న రాంబాబు గారు ఎంత మంచి మనిషి. సార్ మీరు ఎవరని చెప్పండి సార్. అతనికి ఏమేమి బిరుదులు ఉన్నాయి? కామాంధుడు అనే బిరుదు ఆయనది కాదా? తలూపారు. ఒక అప్రాచ్యుల్లాగా మాట్లాడతారనేది ఆయన కాదా? తలూపారు. నికృష్టులాగా మాట్లాడతాడు అతను అనేది తెలీదా మీకు? అతను మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ఇంకా లోతుగా వెళ్ళను నేను. ఏయో అవి ఉంది కదా అరా ఫుల్ ఏ ఉంటాయి, నేను వాటిలోకి వెళ్ళను. నేను మరీ బాగుండదు, ఎందుకంటే అతని భార్య అతని బిడ్డలు కూడా నా ప్రెస్ మీట్ వింటుంటారు. అంతకంటే లోతుగా రాంబాబు గారి సచ్చీలత గురించి నేను వెళ్ళను. రాంబాబు గారి సాంప్రదాయబద్ధమైన సభ్యత సంస్కారాలతో కూడుకున్న జీవితం గురించి నేను వెళ్ళను లోతుగా. కానీ అంబటి రాంబాబు లాంటి మనిషిని కూడా మా అన్న ఎంత గొప్పవాడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి విఘ్నతకే ఆయన మాటలు వదులుతున్నా నేను. అంబటి రాంబాబు గారిని చాలా మంచి మనిషి, సౌమ్యుడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి విఘ్నతకే ఆయన మాటలు నేను వదిలేస్తున్నాను నేను.